గోట్ టైటిల్కి సినిమా అయితే న్యాయం చేయలేదబ్బా. బాగాలేదని చెప్పాను కానీ ఇట్స్ అ గుడ్ మూవీ, బాగుంది. అంటే రొటీన్గా ఏమనిపించలేదులే. అంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా, కొడుకు తండ్రి చిన్నప్పుడు విడిపోతారు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయి మారిపోతారు. కానీ చిన్న తలపతి ఇలా లేడు. దొంగనావట అంటే దొంగనావటే లాస్ట్ వరకు. ఈ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ ఇంకోటి, సినిమా మొత్తానికి మైనస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. పాటలు బీజిఎం ఏం నచ్చలా నాకైతే. దీనక్క తలపతి సినిమా వస్తుందంటే ఎట్లుండాలి మ్యూజిక్? ప్యాంట్లో చీమలు దొరికితే బాడీ అంతా షేక్ అయితే చూడు, అట్లుండాలి మ్యూజిక్ ఇంటే. కానీ దీనిలో మాత్రం పాటలు వచ్చినప్పుడు అంతా విసుగొచ్చేసిందబ్బా. అన్ని కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక్క పాటైనా సరే హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్లో అరబిక్ కుత్తు, లియోలో ఏమో అన్ని పాటలు, వారిసు, మాస్టర్, ఇలా అన్ని సినిమాల్లో మ్యూజిక్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండేదన్నమాట. కానీ గోటుకు మాత్రం గడ్డి పెట్టలేదబ్బా యువన్ శంకర్ రాజు అయితే. పెద్దగా టేస్టీగా అనిపించలేదు మటన్. సర్లే కానీ ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ అంతా ఓకే బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపినాడబ్బా, సూపర్ అసలు. ఫస్ట్ హాఫ్ లో ఏమైతుందంటే మనకంతా అర్థమైపోతుంటది ముందే, నెక్స్ట్ టైం జరగబోతుంది అనేది సింపుల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చిన్న విజయ్ పెద్ద విజయ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫైట్ లో కలుస్తారు. బొక్కలో ఏం మాట్లాడుకోకుండా ఇంటికి వెళ్ళిపోతారబ్బా. అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట, ఈ నా బట్ట ఏదో చేయనికే పోతున్నాడని. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కొంచెం సర్ప్రైజులు ట్విస్టులు యాడ్ చేయడం వల్ల బాగుంది అనిపించింది. ఏమోలే, ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇవన్నీ పక్కన పెడితే నాకైతే బాగా ఏడుపు వచ్చేసింది బా. అనవసరంగా నా మీనాక్షి బాబాని పొట్టను పెట్టుకున్నారు. అసలు ఏం చేసింది బాయ్ మా పాప? ఒక నేను నమ్మి ప్రేమించింది అంతే కదా, ఆ ఇంతదానికి చంపేస్తారా? మనుషుల్లో హ్యూమానిటీ అనేది పోయిందబ్బా. ఏమోలే, దీన్ని ఒక మెసేజ్గా తీసుకొని ఎవరైనా నమ్మకూడదు, ఎక్కడ పిలిస్తే అక్కడ పోకూడదని. ఇదంతా కాదు కానీ ఎప్పటి నుంచి ఒక డౌట్, మీనాక్షి చౌదరి ఎందుకు ఇట్లాంటి పిల్ల రూల్స్, తిక్క రూల్స్ అన్ని ఇస్తుంది? ఇమేజ్ కోసం పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద డైరెక్టర్స్తో చేయాల్సిన అవసరంలే. మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళని అప్రోచ్ అయిన యాక్టింగ్ అనేది బయటపడచ్చు. బొంగులో ఇలాంటి రోల్స్ చేస్తే ఏమొస్తుంది? నాకు బాధ తప్ప. మొన్న మా ఫ్రెండ్ గారు ఏడ్చినట్టు ఏడ్చి ఇల్లంతా టిష్యూలతో నింపాలేమో అబ్బా. ఇప్పుడు ఎందుకులే ఈ పురాణం అంతా కానీ సినిమాలోకి వెళ్దాం. అదేంటో తెలియదు కానీ సినిమా మొత్తంలో నా ఫోకస్ అంతా తలపతి బొచ్చు మీదనే పడిందబ్బా. ఏదో షాక్ కొడితే బొచ్చులు వేస్తా చూడు, అట్లే ఉంది కదా. హెయిర్ స్టైల్ అయితే నాకేమంతగా నచ్చలే. ఇంతేలే, నాకు తెలిసి ఈ మూవీలో డిస్ట్రాక్షన్ అంటే ఇది ఒకటే. ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఆ క్లైమాక్స్ సీన్ లో బైక్ సీన్ మాత్రం కొంచెం ఓవర్ అనిపించిందబ్బా. అంటే తలపతి తలుచుకుంటే ఏమన్నా చేయగలలే, అది వేరే విషయము. ఆ క్లైమాక్స్ ఫైట్ లో ఒకటైతే గుర్తుకొచ్చింది. యాక్చువల్గా చిన్న తలపతి వాళ్ళ చెల్లెల్ని పొడుస్తా అన్నప్పుడు స్టేడియంలో ధోని 6 కొడితే ఆ బాల్ వచ్చి మనోడికి తగులుతుందేమో అనుకున్నా. అంటే హౌలేగా ఇట్లా అవుతుందేమో అనుకున్నా. కానీ ఓకే, బాగానే పెట్టారు. సర్లే అని క్లైమాక్స్ ఫైట్ అంతా కూడా ఒక జోష్లో ఉన్నట్టు ఉంటుంది కదా. అంటే ఐపీఎల్ మ్యాచ్, తలపతి తల ఇద్దరిని చూపిస్తుంటారు, ఆడియన్స్ కేకలు, ఫుల్ గోల ఉంటుందబ్బా. ఇంకా సినిమాలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ప్రభుదేవానే. అంటే కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడి గురించి. బాగా పెట్టాడు, మంచి ట్విస్ట్. వెయిట్ క్లైమాక్స్ లో కూడా ఒకటి ఉంది కదా, మర్చిపోయాను చెప్పాలంటే. ఎండింగ్ లో షాక్ అయినా. చిన్న తలపతిని లేపేసిన వెంటనే అయిపోయిందన్నారు సినిమా. ఒక ప్రాపర్ ఎండింగ్ లేకుండా ఇట్లా తీసినారేంది అనుకున్నా. అప్పుడు మ్యాటర్ రివీల్ అయింది. సో అక్కడ చచ్చిపోయింది ఒరిజినల్ కొడుకు కాదు, క్లోన్. సో ఇట్స్ క్లియర్. ఓపెన్ ఎండింగ్ సీన్ గోట్ 2 కూడా వస్తుంది ఎప్పుడు ఒకసారి. ఇంకా కామెడీ విషయానికి వస్తే యోగి బాబు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అండ్ స్టార్టింగ్ లో విజయ్తో కొన్ని సీన్స్ అవి కూడా బాగానే వర్కౌట్ అయినాయి. సర్లే కానీ మీరు ఒకటి గమనించారా, రీసెంట్ డేస్ లో అండ్ ఎప్పటి నుంచో తలపతి డాన్స్ మీద ట్రోల్స్ అనేవి భయంకరంగా వస్తున్నాయి. సో వీటిని మైండ్ లో పెట్టుకున్నారేమో మరి. ప్రభుదేవాని విజయ్ పక్కనే డాన్స్ చేపించినారు చాలా సేపు. అంటే అప్పుడు ఆడియన్స్ కి చూపించినట్టయితుంది కదా, మా తలపతి ప్రభుదేవతోని ఈక్వల్ గా డాన్స్ చేస్తున్నాడని. నాకైతే అదే అనిపించింది. ఇదండి మన ఒపీనియన్. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5. మీ రేటింగ్ ఎంతో కూడా కమెంట్ చేయండి.